నమస్తే. భారత్‌లో తులం బంగారం ధర చుక్కలను తాకుతూ ఉంటే, సౌదీలో మాత్రం కిలోల కొద్దీ పసిడి బిస్కెట్లు గిఫ్టులుగా మారుతున్నాయి. ఇటీవల ఓ పెళ్లిలో వధువు సోదరుడు వరుడికి ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వడం చూసి ప్రపంచమే అవాక్కైంది. మన దగ్గర బంగారం కొనాలి అంటేనే భయపడే పరిస్థితుంటే, అక్కడ మాత్రం పసిడిని పలహారంలా పంచేస్తున్నారు. ఈ విలాసవంతమైన విందు వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారత్లో బంగారం కొనాలంటే సామాన్యుడు 100 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయికి చేరుతూ ఉండడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కానీ సౌదీ అరేబియాలో సీన్ అస్సలు అలా లేదు. అక్కడ జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు తరపు వారు వరుడికి ట్రే నిండా బంగారు బిస్కెట్లను పెట్టి కానుకగా ఇచ్చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలవాల్సింది కదా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇక మన దేశంలో తులం కోసం తహతహలాడుతూ ఉంటే, అక్కడ కిలోల కొద్దీ బంగారం ఇలా బహిరంగంగా పంచడం చూస్తూ ఉంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సౌదీలో బంగారం ఇంతలా వాడడానికి కారణం అక్కడ దొరికే ముడి చమురు సంపద. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఉండే దేశాలలో సౌదీ కూడా ఒకటి. అక్కడి ప్రజలు తలసరి ఆదాయం చాలా ఎక్కువ కావడంతో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా అరబ్ సంస్కృతిలో పెళ్లిళ్ళంటే పరువుకు చిహ్నం. ఒక వధువుకు పెట్టే మహర్ అంటే కానుక దగ్గర నుంచి ఇచ్చే గిఫ్టుల వరకు అంతా రాయల్ లుక్లో ఉండాలి అని కోరుకుంటారు. పైగా సౌదీలో బంగారం నాణ్యత చాలా ఎక్కువ, ట్యాక్సులు తక్కువ ఉండడం వల్ల అక్కడ బంగారం కొనడం మనకంటే సులభం. అందుకే ఇలాంటి పసిడి విందులు అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియో వైరల్ అయిన తరువాత నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఇది కేవలం ఆడంబరం కోసం చేసిన పని అని అంటుంటే, మరికొందరేమో మాత్రం అది వారి సాంప్రదాయం అని వాదిస్తున్నారు. ఇక నిజానికి భారత్ వంటి దేశాలలో బంగారం అనేది ఒక పెట్టుబడి. కానీ సౌదీ వంటి దేశాలలో అది కేవలం ఒక అలంకారం మరియు హోదాకు నిదర్శనం. ఇక ప్రస్తుతం అక్కడ ఈ బంగారం పంచిన వధువు సోదరుడి ఫినాన్షియల్ స్టేటస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదేవైనా ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ధరలతో కుస్తీ పడుతూ ఉంటే, ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అదృష్టం అంటే వాళ్ళదే అనుకోకుండా ఉండలేం.